హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఇదిగో అన్నం పొనికేస్తున్నా. ఇంకా తాలింపుకి అయితే మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ అయితే వేసేసిన మిరపకాయలతో సహా. ఇంకా నెక్స్ట్ అయితే కరివేపాకు వేస్తున్నా. ఇంకా కరివేపాకుతో పాటు పసుపు ఉండాలి కదా మరి మనకు కలర్ అని కాదు, పసుపు కంపల్సరీ. పసుపు లేనిదైతే ఏ కూర ఉండవు. ఇంకా 2 చెంచాలు అయితే పసుపు వేస్తున్నా. ఇదైతే నిమ్మకాయల పులుసు. ఎందుకంటే నిమ్మకాయ వేయకపోతే చింతపండు పులుసు పోసుకోవాలి. ఇంకా నిమ్మకాయల రసం ఉంది కాబట్టి నేనైతే చింతపండు అయితే వాడలేదు. ఇక నిమ్మకాయల రసమే పోసేసిన. ఇవన్నీ అయితే గోలేసినాయి. ఇంకా అన్నం అయితే ఇందులో వేసుకొని కలిపేసుకోవడం మనం. ఇంకా మా ఇంట్లో పోనికన్నం అంటే చాలా ఇష్టం అందరికీ. ఇంకా మా పిల్లలకైతే ఎన్ని రోజులు చేసినా తింటూ ఉంటారు. ఇప్పుడు నేను ముందుగానే పల్లీలు, శనగపప్పు అయితే నూనెలో అయితే వేంపి పెట్టుకున్నా. అవి వేసుకుంటున్నా. ఇక నేను ఇవాళనైతే ఇది అన్నం టిఫిన్ తీసుకెళ్తున్న పనికి. ఎందుకంటే ఇంకా కర్రీ అయితే ఏం వండలే. ఇంకా వాళ్ళని ఇదే అన్నం టిఫిన్ తీసుకొని వెళ్తాను. సింపుల్గా ఉంటుంది, తొందరగా అవుతుంది. మిక్స్గా ట్రై చేయండి. నిమ్మకాయల పులుసు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది పోనికన్నము. ఇంకా నిమ్మకాయలు మనకు అందుబాటులో లేదనుకుంటే చింతపండు రసంతో అయినా చేసుకోవచ్చు. బాయ్ మరి అందరికీ.